ఎక్కడా దొరకని రేర్ కలెక్షన్ అండి. చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ సీడ్స్ భలే ముచ్చటగా ఉంటాయి కదా, ఆ ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా. అలాగే మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ కాస్మోస్ అండి, ఇది కూడా ముద్దదన్నమాట. అలాగే అపరాజిత అండి, స్కై బ్లూ కలర్ అనేది ఎక్కడా లేదు కదా, సో అది కూడా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసెట్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మంచి టాపిక్ అండి, అందరికీ ఇష్టమైన టాపిక్. అదేంటి అనుకుంటున్నారా? రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా చేతిలోనైతే ఒక పార్సిల్ అనేది రెడీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్తే మనకి తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ పార్సిల్ ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, మరి రండి, ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేస్తాను. సీడ్స్ అండి, రకరకాల సీడ్స్ అన్నమాట. నాకు ఇష్టమైన ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. ఎక్కడా దొరకని రేర్ కలెక్షన్ అండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ సీజన్ అండి. ఫ్లవర్స్ అంటేనే మనకి పండగ అనమాట. అవి ఏం సీడ్స్ తెప్పించుకున్నాను ఏంటనేది మీకు షేర్ చేస్తాను. అయితే ఇవి వచ్చేసి మనకి రాయల్ కుమారి గార్డెన్ అనేది అందరికీ తెలిసిందే కదండి. తన ఛానల్లో చూస్తూ ఉంటే ఫ్లవర్ సీడ్స్ భలే ముచ్చటగా ఉంటాయి కదా, ఆ ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను అనమాట. సో అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. మంచి మంచి రేర్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్లవర్స్ అయితే చెప్పనక్కర్లేదు. సో ఆ రేర్ కలెక్షన్ ఏంటో మరి చూసేద్దామా. ఇది వచ్చేసి ఆరెంజ్ మ్యారీగోల్డ్ అండి, నిజంగా చాలా ముద్ద పువ్వులు పూస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఎల్లో మ్యారీగోల్డ్. ఇంకా మనకి టైం ఉంది, నార్లు పోసుకొని చక్కగా మనం మొక్కలు పెంచుకుంటే ఈ నవంబర్, డిసెంబర్, జాన్ కల్లా మనకి చక్కగా పువ్వులు అయితే పూసేస్తాయి అనమాట. అందుకే తెప్పించాను. అలాగే మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ కాస్మోస్ అండి, ఇది కూడా ముద్దదన్నమాట. అలాగే అపరాజిత అండి, స్కై బ్లూ కలర్ అనేది ఎక్కడా లేదు కదా, సో అది కూడా తెప్పించాను. అలాగే బ్లూ శంఖం అయితే నా దగ్గర ఉండేది, ప్రస్తుతానికి అయితే లేదు. చాలామందికి ఇచ్చి నా దగ్గర లేకుండా చేసుకున్నాను. అంటే విత్తనాలు ఉండేవి ఇచ్చేసాను. ఇప్పుడు నా మొక్క అనేది కొంచెం డ్యామేజ్ అయిందనమాట. సో ఇంకా మొక్కకి విత్తనాలు రావట్లేదని చెప్పి బ్లూ శంఖం పూలు అయితే తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ వైట్ అండి. మనకి ఫ్లవర్ సీడ్స్తో పాటు మనకి కూరగాయల విత్తనాలు కూడా ఉంటాయి, అలాగే ఆకుకూరలు అన్ని విత్తనాలు ఆమె దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ బ్లూ అండి. ఇది వచ్చేసి కాస్మోస్, రెగ్యులర్ కాస్మోస్ అనుకుంటాను. ఇంకా అలా చూసుకున్నట్టయితే మనకి చాలానే ఫ్లవర్ సీడ్స్ అయితే వచ్చినాయి మనకి. ఇది పొగడబంతి అండి, పింక్ కలర్ అనమాట. నా దగ్గర ఇది లేదు, వైట్ రెడ్ మొన్న తను ఇచ్చారు కదా, ఎవరు, నాగార్జున రాజు గారు. సో రేర్ అన్నీ కూడా నేను తెప్పించుకున్నాను. ఫ్లవర్స్ అండి, గజానియా. ఇంక ఇది వచ్చేసి దేవకాంచన అండి. దేవకాంచన పువ్వులు వినాయకుడికి చాలా ఇష్టం. ఇందులో 2 కలర్స్ అనమాట ఇవి. అలాగే టమాటోస్ కూడా తెప్పించుకున్నాను, నా దగ్గర లేని కలెక్షన్ అనమాట. రేర్ టమాటో విత్తనాలు కూడా తెప్పించుకున్నాను. ఇంకా అలా చూసుకున్నట్టయితే పింక్ కలర్ శంకు పుష్పాలండి, ఇవి కూడా తెప్పించాను అనమాట. అంటే ఇవి క్రీపర్స్ ఎక్కించాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇది చూస్తున్నారా, మనకి పాత కాలంలోని ఓకబంతి అనేది ఉండేది. అంటే బంతిపూలాగే ఉంటుంది. బంతిపూ రెక్కలు మనకి ఓపెన్గా విడతాయి కదా, పువ్వుల రెక్కలు. ఇవి ఏంటంటే క్లోజ్డ్గా చాలా చిన్న చిన్న గొట్టాల్లాగా ఉంటాయి అన్నమాట. అవి కూడా నా దగ్గర లేవు అసలు. చాలామందిని అడిగాను. సో కుమారి గారి దగ్గర చూశానమాట ఈ విత్తనాలు, నాకు బాగా నచ్చినాయి. ఇవి పాతకాలపు ప్లాంట్ అనమాట. సో ఈ పువ్వులు కూడా నేను తెప్పించుకున్నాను. దాంతోపాటు ఆరెంజ్ కలర్ మినీ హైబిస్కస్ అండి, ఇది రేర్ అనమాట. ఇది తెప్పించాను. దీంతోపాటు ఇంకో హైబిస్కస్ కూడా ఉంటుంది అనమాట, ఇదొకటి. నెక్స్ట్ దీంతోపాటు ఎల్లో కలర్ మార్నింగ్ గ్లోరీ అనమాట. ఇవి రేర్ కలర్సే కదండి. నా దగ్గర అయితే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ ఉన్నది, బ్లూ అనేది రాలేదు, నేను ఇంకా వేయలేదు. సో ఇవి కూడా తెప్పించానండి. దీంతోపాటు మునగ, లాంగ్ వింగ్ బీన్స్, నెక్స్ట్ క్యారెట్ సీడ్స్, చాలా రకాలైన కూరగాయల మొక్కల విత్తనాలు కూడా ఆమె పంపించారనమాట. ఇవన్నీ కూడా నేను బుక్ చేసుకుంటే. సో భలే ఉందండి నిజంగా. ఇవన్నీ ఎప్పుడెప్పుడు వేయాలా, ఎప్పుడెప్పుడు నార్లు వస్తాయి, నార్లు తీసి ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి. చక్కగా నాకు సంక్రాంతి కల్లా పువ్వులు గార్డెన్ మొత్తం ఉండాలన్నమాట. మా వాళ్ళందరూ వచ్చి కోస్తూ ఉంటారు పువ్వులు. నేను ఎంతో సంబరపడిపోతుంటాను, ఎందుకంటే హాలిడేస్ కదండి, తరచుగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మన గార్డెన్ విజిట్ చేయడానికి. వాళ్ళ ఆనందం చూడాలన్నమాట. గార్డెన్ చూస్తూ ఉంటే నాకు డబుల్ సంతోషం అనమాట. సో దానికోసం అయితే రెగ్యులర్గా పండించడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు రేర్ సీడ్స్ మనం ఇలా కలెక్ట్ చేసినవి, అలాగే మనం ఎవరి దగ్గర నుంచి తెప్పించుకున్నవి, అలాగే మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిన, ఒక గిఫ్ట్ రూపంలో ఇలా సీడ్స్ పంపించిన మనకి చాలా ఆనందం కదా. అది ఇంకా కొంచెం డిఫరెంట్ అనమాట, అది మాటల్లో చెప్పలేము. అది పువ్వులు పూస్తున్నప్పుడు ఆనందం అనేది
మన ఫేస్లో ఒక గ్లో వచ్చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? నిజంగా కూరగాయల మొక్కలు ఎన్ని పెంచినా సరే ఆ మధ్యలోని పూల మొక్కలు ఇలా పువ్వులు విరబూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది కదా. నాకు చాలా చాలా ఇష్టం అనమాట పూల మొక్కలు అనేది. కాకపోతే పిచ్చి అనేది ఇప్పుడు కొంచెం అలాగా క్రమేపణ తగ్గిపోయింది, కూరగాయల మీద పడ్డారనమాట. సో అయినప్పటికీ ఉంటుంది కదా ఎంతో కొంత పువ్వులు పెంచాలి, అందులోని రేర్ వెరైటీస్ పువ్వులు ఆ మొక్కలు పెంచాలి అనే ఒక మంచి ఇంటెన్షన్ ఉన్నదనమాట. అందుకని ఇవన్నీ కూడా తెప్పించాను. అయితే మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఎలా వేసుకుంటారు ఏంటి అని. మనకి యూనివర్సల్ సాయిల్ మిక్స్ కోసం తెలిసిందే కదండి. ఇవన్నీ కూడా అందులో చక్కగా నార్లు అనేది పోసుకోవచ్చు అనమాట. పోసుకునే ముందు వీటి పేర్లు అనేది మనం స్టిక్ ఆన్ చేసుకుని సరిపోద్ది. లేదు మనకి సాయిల్ అంత లేదనుకుంటే వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. చక్కగా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎన్ని సీడ్స్ అయితే నేను తెప్పించానో, భలే ఉన్నాయి కదా ఈ సీడ్స్ అన్నీ కూడా. ఇంకా మరి లేట్ చేయకుండా వేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్ని సీడ్స్ అయితే నేను తెప్పించాను కదండి. ఆమె నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను. ఆమె ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి గోత్రూ చేయండి. ఇంకా మీకు నచ్చిన సీడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందులోనే మీకు ఏమి కావాలో అవి ఒకసారి చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ ఆమె గార్డెన్లో ఫ్లవర్స్ అన్నమాట. చూస్తున్నారా ఎంత బాగున్నాయో, చాలా రేర్ కలెక్షన్ అండి, చాలా బాగున్నాయి అనమాట. అయితే మనకి రకరకాల సీడ్స్తో పాటు మంచి మంచి ఫర్టిలైజర్స్ అలాగే ప్లాంట్స్ కూడా ఆమె ఆన్లైన్లో పంపిస్తారనమాట. అదొకటి గమనించుకోవాలి. చాలా రకాలైన సీడ్స్తో పాటు మనకి మొక్కలు, మనకు కావాల్సిన మొక్కలండి, రేర్ వెరైటీ ప్లాంట్స్ అనమాట. ఆమె ఇన్స్టా ఫాలో అయినా లేదంటే మనకి యూట్యూబ్ ఫాలో అయినా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా చూడండి, ఒకసారి వాచ్అవుట్ చేయండి. మనకు కావాల్సినవన్నీ కూడా మనం చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనకి ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రోజులైంది సీజన్ స్టార్ట్ అయిపోయి, అయినప్పటికీ లేట్ చేయకుండా చక్కగా వాట్సాప్ చేయండి. మంచి మంచి సీడ్స్ అనేది తెప్పించుకొని తొందరగా వేసుకోండి. ఓకేనా? ఇంకా ఫ్లవర్స్ మన గార్డెన్లో ఉంటే మటుకు చక్కనైన పాలినేషన్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఇదొకటి గమనించుకోండి. సో ఇవన్నీ సీడ్స్ చూసారు కదా, ఎన్ని సీడ్స్ అయితే నేను తెప్పించుకున్నానో లింక్ పెడతాను, స్క్రీన్ మీద వేస్తాను, ఎవరికి కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. ఓకేనా? అయితే మరి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్త లోక సుఖినో భవంతు.